ఒక అడవిలో టీను పిచ్చుక ఇంకా చింకీ పిచ్చుక ఉండేవి. రెండింటి గూడులు ఎదురెదురుగానే ఉండేవి. అయినా సరే చింకీ పిచ్చుక టీను పిచ్చుకతో మాట్లాడేది కాదు. ఒకరోజు చింకీ పిచ్చుక ఒక గుడ్డు పెట్టింది. టీను పిచ్చుక ముందరే ఉండి దాన్ని చూస్తోంది. ఓరి దేవుడా, ఈ గుడ్డు దగ్గర కూర్చొని కూర్చొని చాలా సమయం అయింది. ఇప్పుడు నాకు తిరగాలని అనిపిస్తోంది. అలా అంటూ అది ఎగరబోతుండగా ఇంతలోనే టీను పిచ్చుక దాంతో ఇలా అంది. అయ్యో చింకీ పిచ్చుక, నీ గుడ్డుని అలా ఒంటరిగా గూటిలో వదిలేసి వెళ్లడం అంత మంచిది కాదు. ఒకవేళ దానికి ఏదైనా జరిగితే? నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నా గుడ్డుని జాగ్రత్తగా చూసుకోగలను. 10 నిమిషాల్లో తిరిగొచ్చేస్తాను. గుడ్డుకి రెక్కలేం లేవు కదా, అది ఎక్కడికైనా ఎగిరిపోవడానికి. అలా అంటూ చింకీ పిచ్చుక దాని గూటి నుండి ఎగిరిపోయింది. సరే కాని, నేనే తన గుడ్డుని జాగ్రత్తగా చూసుకుంటాను. తనేం చెప్పినా అర్థం చేసుకోదు. ఇంతలోనే టీను పిచ్చుక దగ్గరికి మోను పావురం వచ్చింది. టీను పిచ్చుక, త్వరగా నాతో రా. మీ చెల్లెలు మీను పిచ్చుక నిన్ను పిలుస్తుంది. తనకు మళ్ళీ కడుపులో నొప్పి మొదలైంది. అయ్యో, తన కడుపు నొప్పి తగ్గడం లేదా? 2 రోజులకొకసారి వస్తూనే ఉంటుంది. అలా అనుకుంటూ అది పావురంతో ఇలా అంది. సరే, నేనొస్తాను. ముందు మనం నీలం తోటకి వెళ్లి మూలికలు తీసుకుని మీను దగ్గరికి వెళ్దాం. టీను పిచ్చుక మోను పావురంతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ గుడ్డు ఒంటరిగా ఉంది. టీను పిచ్చుకకి ఆ గుడ్డు గురించి కంగారు మొదలైంది. మీను పిచ్చుకకి మూలికలు తినిపించి అది వేగంగా ఎగురుకుంటూ తిరిగి అక్కడికొచ్చింది. అదక్కడికి వెళ్లి చూస్తే చింకు పిచ్చుక గూటిలో గుడ్డు మాయమైంది. అది చాలా ఆశ్చర్యపోయింది. అయ్యో, ఈ గుడ్డెలా మాయమైపోయింది? అది గూటిలోనే ఉండాలి కదా. ఇంతలోనే చింకీ పిచ్చుక అక్కడికొచ్చింది. అది దాని గుడ్డు మాయమై ఉండడం చూసింది. అలాగే టీను పిచ్చుక దాని గూడున్న కొమ్మ మీదే కూర్చొనుంది. నువ్వు నా గుడ్డునేం చేశావ్? దాన్నెలా మాయం చేశావ్? నేనెందుకు మాయం చేస్తాను? నేనే అది మాయమవ్వడం చూసి ఆశ్చర్యపోతున్నా. నువ్వు నీ గూటిలోనే ఉన్నావు, కానీ ఇప్పుడు నా కొమ్మ మీదున్నావు. నువ్వే మాయం చేశావు నా గుడ్డుని. రెండింటి మధ్య వాదన మొదలయ్యింది. టీను దానికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తోంది. కానీ చింకీ పిచ్చుక అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అది ఇప్పుడు టీను పైన ఈర్ష్య పెంచుకుంది. కొద్ది రోజులు గడిచిన తరువాత టీను పిచ్చుక కూడా ఒక గుడ్డు పెట్టింది. దాన్ని చూసి చింకీ పిచ్చుకకు ఈర్ష్య మరింత ఎక్కువైంది. కొద్ది రోజులు గడిచిన తరువాత టీను దగ్గరికి మళ్ళీ మోను పావురం వచ్చింది. టీను పిచ్చుక, త్వరగా నాతో రా. ఏమైంది? మళ్ళీ మీనుకేమైనా అయిందా? మీనుకి ఏం కాలేదు. నా భార్య రెక్కలకి గాయమైంది. పాపం చాలా బాధలో ఉంది. కానీ ఇప్పుడు నా గూటిలో నా గుడ్డుంది. నేనెవర్ని నమ్మి దీన్ని వదిలి రావాలి? అరే, అలా చూడు, ఎదురుగా చింకీ పిచ్చుక ఉంది కదా. తను నీ గుడ్డిని జాగ్రత్తగా చూసుకుంటుంది. చింకీ పిచ్చుకకు ఏవైనా చెప్పడానికి టీను పిచ్చుకకి ధైర్యం లేదు. కాని మోను పావురం వెంటనే దానికంతా చెప్పేసింది. అలాగే, నువ్వు తిరిగొచ్చేంత వరకు నేను దీన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. ఈ మాట విని టీను పిచ్చుక చింకీకి కృతజ్ఞతలు చెప్పింది. ఇంకా ఆ తర్వాత మోను పావురంతో కలిసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. తను నా గుడ్డుని మాయం చేసింది. ఇప్పుడు తనపై పగ తీర్చుకునే సమయం వచ్చింది. చింకీ పిచ్చుక దుర్మార్గంగా ఆలోచిస్తూ అక్కడ్నుండి ఎగిరిపోయింది. వెళ్ళి గద్దని దాంతోపాటు తీసుకొచ్చింది. అరే వా, ఈ గుడ్డు చూడ్డానికి చాలా అందంగా ఉంది. అవును, ఇది నీకోసమే. త్వరగా దీన్ని నీ ఆహారంగా మార్చుకో. కాలు గద్ద ఆ గుడ్డుని తినేసింది. ఇంకా ఇలా అంది. భలే మజా వచ్చేసింది. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఇలాంటి భోజనం ఎప్పుడు పెడతావు? త్వరలోనే ఉంటుంది. ఇంకో గుడ్డు రాగానే నేనే నీకు చెప్తాను. ఈ మాట విని అది అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అప్పుడే టీను పిచ్చుక తిరిగొచ్చింది. దాని గూటిలో నుండి గుడ్డు మాయం అవ్వడం చూసి దానికి కంగారు మొదలయ్యింది. నా గుడ్డుకి ఏమైంది చింకీ? నువ్వు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటానన్నావు కదా. నేను చాలా ప్రయత్నించాను దాన్ని కాపాడటానికి, కానీ కాలు గద్ద దాన్ని తినేశాడు. నేను దాన్ని కాపాడలేకపోయాను. ఈ మాట విని టీను పిచ్చుక కళ్లల్లో నీళ్లు రావడం మొదలయ్యింది. దాని మనసు చాలా గాయపడింది. కాని చింకీ లోపలే సంతోషపడింది. ఇంకా టీను పిచ్చుక అన్నిటితో మాట్లాడడం మానేసింది. ఇప్పుడది బాధగా కామ్గా ఉంటోంది. మరుసటి రోజు చింకీ పిచ్చుక ఇంకో గుడ్డు పెట్టింది. ఇప్పుడది చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది. ఈసారి నేను నా గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకుంటాను. దీన్నెప్పుడు ఒంటరిగా వదలను, ఏదేమైనా సరే. టీను పిచ్చుక చింకీ గూటిలో గుడ్డు చూసి దానికి దాని గుడ్డు గుర్తొచ్చింది. అయినా సరే అది చింకీని సంతోషంగా ఉండటం చూసి సంతోషిస్తోంది. అదే రోజు సాయంత్రం
చింకీ పిచ్చుక, నీ గూట్లో గుడ్డుంది, కానీ నువ్వు నన్ను పిలవలేదు ఎందుకు? నాకు చాలా ఆకలిగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది నా గుడ్డు, నీకెందుకు ఇస్తాను తినటానికి? నువ్వే చెప్పావు కదా త్వరలోనే నన్ను భోజనానికి పిలుస్తానని. నువ్వు ఇవ్వకపోతే నేనే లాక్కొని తింటాను మరి. అలా అంటూ అది గుడ్డు వైపుకు వెళ్ళింది. ఇంకా చింకీ పిచ్చుక దాని గుడ్డుని కాపాడ్డానికి ప్రయత్నిస్తోంది. తప్పుకో చింకీ. నన్నెంత గాయపరిచినా సరే నేను నా గుడ్డుని నీకు ఇవ్వను. చింకీ చాలా గాయపడింది. అయినా సరే అది గుడ్డుని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. అప్పుడే టీను పిచ్చుక కూడా మోను పావురంతో కలిసి అక్కడికొచ్చింది. ఏం చేస్తున్నావు గద్దా? ఈ రోజు నీ సంగతి నేను చెప్తాను. ఇప్పుడు అవి మూడు కాలు గద్ద మీద దాడి చేశాయి. కొన్ని క్షణాల్లో కాలు గద్ద తట్టుకోలేకపోయింది. అబ్బా, ముగ్గురు కలిసి ఒకేసారి నన్ను కొడుతున్నారా? చెప్తా, మీ ముగ్గురి సంగతి చెప్తాను. అలా అంటూ కాలు గద్ద అక్కడి నుండి వెళ్ళిపోయింది. చింకీ పిచ్చుక, నీకేం కాలేదు కదా? నువ్వేం కంగారు పడుకో. నేనిక్కడున్నంత వరకు నీకు ఇంకా నీ గుడ్డుకి ఏం కానివ్వను. దాని మాటలు విని చింకీకి దాని తప్పు తెలిసొచ్చింది. అది ఏడుస్తూ ఏడుస్తూ టీనూకి జరిగిందంతా చెప్పింది. అది విని టీనూకి బాధ కలిగింది. నువ్వు నా గుడ్డుని నీ కళ్ళ ముందే అంతం చేస్తున్నా చూస్తూ కూర్చున్నావు, కానీ నేను నీ గుడ్డుని రక్షించాను. ఇదే మనిద్దరి మధ్య ఉన్న తేడా. అలా అని టీను పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళి చింకీ పిచ్చుక గాయాలకు మూలికలు తీసుకుని వచ్చింది. కొద్ది రోజుల తరువాత టీను పిచ్చుక మళ్ళీ ఒక గుడ్డు పెట్టింది. ఇంకా చింకీ పిచ్చుక టీను పిచ్చుకని క్షమాపణ అడిగింది. వాటి మధ్యలో ఇప్పుడు స్నేహం బలపడింది. ఎప్పుడైనా టీను పిచ్చుక ఎక్కడికైనా వెళ్తే చింకీ దాని గుడ్డు ఇంకా టీను పిచ్చుక గుడ్డుని జాగ్రత్తగా చూసుకునేది. ఒకవేళ చింకీ వెళ్తే టీను జాగ్రత్తగా చూసుకునేది. కొన్ని రోజులకి రెండింటి గుడ్లలో నుండి పిల్లలు బయటికొచ్చాయి. ఆ తర్వాత రెండింటి జీవితం అందంగా మారింది.